హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్ లాస్ట్ సీజన్ లాస్ట్కి వచ్చేసింది. ఇంకొక మోస్ట్లీ 1 వీక్, అంటే ఒక 8 రోజుల్లో మనకి బిగ్ బాస్ సీజన్ 9 కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనకుండే కంటెస్టెంట్స్ టాప్ 5లో ఎవరుంటారు? మనందరూ కోరుకున్నది, అందరూ ఈసారి అయితే జడ్జిమెంటు మొత్తం ప్రేక్షకులందరూ కన్ఫ్యూజన్ లేకుండా ఇచ్చారనే అనుకుంటాం. కాకపోతే ఇప్పుడు కూడా టాప్ 5లో ఉండే వాళ్ళకి విపరీతమైన గొడవలు అవన్నీ ఉండేవి. ఈసారి టాప్ 5లో ఉన్నవాళ్ళు టాప్ 3 ముగ్గురు: తనూజ, కళ్యాణ్, ఎమ్మానియల్. వీళ్ళు ముగ్గురికి అసలు కాంట్రవర్సీలే లేవు, గొడవలే లేవు. ఇంకా థర్డ్ ప్లేస్లో ఉంటే ఒక ఎమ్మానియల్ ఉండొచ్చు, కానీ టాప్ 1 or 2 ప్లేసుల్లో అయితే కళ్యాణ్, తనుజ. ప్రస్తుతానికి ఈరోజు వరకు అయితే కళ్యాణ్ అండ్ తనుజ. మోస్ట్లీ ఒకవేళ కళ్యాణ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి తనుజ కంట. చాలా వెబ్సైట్లోనే కాదు, మనకి అఫీషియల్ ఓటింగ్ అంతా తను కళ్యాణ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ ఛాన్స్ తనుజయే. ముగ్గురు ఫిక్స్. ఇప్పుడు ఇంకా టాప్ 5లో ఇంకొక ఇద్దరు క్యాండిడేట్స్ కావాలి. ఇంకొక ఇద్దరు క్యాండిడేట్స్ కావాలంటే అక్కడ మనకున్నది బర్నీ గారు, సంజన, డీమోన్. వీళ్ళు ముగ్గురులో ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. అదేంటి మరి నాలుగో వ్యక్తి ఇంకో వ్యక్తి ఉన్నారు కదా అంటే, అవును, సుమన్ శెట్టి గారు ఉన్నారు. సుమన్ శెట్టి గారు అయితే కన్ఫర్మ్డ్గా ఇప్పుడు ఈ వీక్ ఎలిమినేషన్ అయిపోతారు. ఇంకొక వ్యక్తిని ఎలిమినేషన్ చేయాలి, ఈ వీక్ టాప్ 5లోకి తీసుకురావాలి అని బిగ్ బాస్ ఒకవేళ అనుకున్నట్లయితే అప్పుడు ఎలిమినేట్ అయ్యే వ్యక్తి ఒక్క బర్నీ గారిలోనూ డీమోన్లోనే ఉంటారు. ఇది బిగ్ బాస్ స్ట్రాటజీ ఏం కాదు. ఎందుకంటే బర్నీ, డీమోన్ వీళ్ళిద్దరిలో ఒక వ్యక్తిని ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయాలంటే మోస్ట్లీ ఒకరు బర్నీ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు మన బిగ్ బాస్. తనుజ, ఎమ్మానియల్, కళ్యాణ్. తనుజ, ఎమ్మానియల్, కళ్యాణ్ ఒక విన్నర్ రేసులో ఉంటే తనుజ, ఎమ్మానియల్ సెకండ్ ప్లేస్ కూడా కొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అది మనకి ఏంటంటే ఈ వీడియో నేను ఇప్పుడు శనివారం సాయంత్రం చేస్తాను. కానీ వీక్ మధ్యలో అంటే సోమవారం, ఆదివారం రాత్రి నుంచి ఓటింగ్ స్టార్ట్ అయితే సోమవారం, మంగళవారం, బుధవారంకి ఏవైనా అటు ఇటు మార్పులు చేర్పులు రావచ్చు. పెద్దగా మార్పులు చేర్పులు రావు, ఎందుకంటే వీళ్ళు ఇంకా వేరే టాస్క్లే ఉండవు కాబట్టి ఈ వారంలో వాళ్ళు కొట్టుకునేది ఏమి ఉండదు. యాక్చువల్గా ఇప్పుడే టాస్క్లే అన్నీ ఉండేటప్పుడు ఎవరి ఎలివేషన్లు అన్నీ బయటకు వచ్చాయి. ఎవరి సహజంగా వాళ్ళు ఎలాగుంటారు ఏంటి అంతా బయటకు వచ్చేసింది. ఇక నుంచి అటువంటివి ఏమి ఉండవు, అంతా క్లోజ్గానే ఉంటారు. వాళ్ళ మనస్తత్వాలన్నీ జనాలకు తెలుసు కాబట్టి ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఇంకా ప్రత్యేకించి మారడాలంటే ఏం లేవు. ఎప్పుడు ఓటింగ్ ఎప్పుడు మారుతుంది అంటే సాధారణంగా ఒకవేళ మనం లైక్ చేసే కంటెస్టెంట్ ఒక ఎలాగో గెలవలేడు, 4th ప్లేసో 5th ప్లేసో 3rd ప్లేసో వస్తుంది అనుకునేటప్పుడు అప్పుడు ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే గెలిపిద్దాం అనుకునేటప్పుడు బుధవారం నుంచి ఓటింగ్ మారుతుంది. ప్రతి సీజన్లో జరిగేది ఇదే. బుధవారం, లక్షవారం, శుక్రవారం ఓటింగ్ మారుతుంది. అప్పటి నుంచి ఆ ఓటింగ్ చాలా ఇంపార్టెంట్. కానీ ఈలోపే జనాలు ఫిక్స్ అయిపోయారు చాలామంది కళ్యాణే. ఎందుకంటే కళ్యాణ్కే ఓటు వేయాలని చాలామంది ఫిక్స్ అయిపోయారు. కళ్యాణ్నే విన్నర్ని చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ తనుజ, నెక్స్ట్ ఎమ్మానియల్, నెక్స్ట్ సంజన 4th ప్లేస్ గ్యారంటీ. ఓన్లీ 5th ప్లేస్లో ఉన్నది మాత్రం బర్నీ గారు, డీమాన్ అని మనం అనుకుంటున్నాం. బర్నీ గారికి డీమాన్ ఏంటంటే
99% బర్నీ గారు ఒకవేళ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే సండే ఎలిమినేషన్లో బర్నీ గారు వచ్చేసే అవకాశాలు ఎక్కువ. బాయ్ బాయ్. ఇక నుంచి ఈ రివ్యూని ఆదరించి ఎవరైనా లైక్ చేసి ఈ రివ్యూని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. బాగుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్.